హాయ్ అండి. నమస్తే అందరికీ. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఇంకా కృష్ణప్రసాద్, శారద ఇద్దరు ఇంట్లోంచి బయటకొచ్చి కృష్ణప్రసాద్ చాలా బాధపడుతున్నాడని చెప్పి ఇంక శారద చెప్తా ఉంటది. మీరు ఎట్టి పరిస్థితుల్లో విడాకుల పేపర్స్ మీద సైన్ పెట్టాలండి అని చెప్పి. ఎందుకు శారద, ఇప్పటివరకు నేను గగన్‌కి తండ్రి కింద ఏ పని చేయలేదు. కనీసం ఈ పెళ్ళైనా చేయనివ్వను. వాడి దగ్గరుండి నేను పెళ్లి చేయాలనుకున్నానంటే తండ్రి స్థానంలో ఉండి ఇంక శారద ఇంక బాధకి ఇలా అనేస్తూ ఉంటది. మీరు ఈ తండ్రి స్థానంలో ఉండి పెళ్లి చేస్తానంటే ఈ పెళ్ళి జరగదు అసలు అనుకుని అంటాది. మరి అలాంటప్పుడు ఈ కండిషన్ ఎందుకు పెట్టాడు గగన్ అని చెప్పి అంటూ ఉంటాడు. వాడు పెట్టలేదండి అనుకొని అంటుంది మళ్ళీ శారద. ఏంటి నువ్వు ఏం మాట్లాడుతావు? నీకు ఇష్టం లేదు, వాడికి ఇష్టం లేదు, మరి ఎందుకు ఈ కండిషన్ పెట్టారు? కరెక్ట్గా ఈ పెళ్లి టైంలో మీకు ఈ కండిషన్ ఎందుకు పెట్టాలనిపించింది అంటే అసలు గగన్ ఈ కండిషన్ పెట్టలేదండి అని చెప్పి అంటూ ఉంటుంది శారద. చెప్పు ఏం జరిగిందని చెప్తాను వెంటనే. శరత్ చంద్ర అన్నయ్య గారు ఇలా పెట్టారండి అని చెప్పి చెప్తుంది. ఇంక మొత్తం అపూర్వ, శరత్ చంద్ర, శారద మధ్యన జరిగింది అంతా చెప్తూ ఉంటుంది కృష్ణప్రసాద్కి. వాళ్ళు మీరు ఈ పేపర్స్ మీద, డైవర్స్ పేపర్స్ మీద సైన్ పెడితేనే వీళ్ళిద్దరి పెళ్లి జరిపిస్తా అన్నారు. మీరు కానీ పెట్టకపోతే వీళ్ళిద్దరి పెళ్ళి అసలు జరగదండి అని చెప్పి అంటూ ఉండదు శారద. ఎందుకు అలా చేశారా అని చెప్పి కేపీ అలా షాక్లో ఉండిపోతాడు. ఈ పెళ్ళికి మన డైవర్స్కి ఏంటి అని చెప్పి. ఇంకా గగన్, శారద, భూమి ముగ్గురు కలిపి ఒక గుడి దగ్గర కలుస్తారు. అనుకోకుండా అందరూ కలిసామేంటి ఒకే దగ్గర చూసినట్టు అని గగన్ అంటూ ఉంటాడు. గగన్ ఇంకా భూమితో ఇలా అంటూ ఉంటాడు, నువ్వు స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయ. శారద ఇలా అంటూ ఉంటుంది, స్టేట్ లెవెల్ కాంపిటీషన్ అంటే కొంచెం కష్టమేనేమో అని చెప్పి. అదేంటమ్మా, భూమి గురించి నీకు తెలియదా? భూమి ఉంటే ఏదైనా కరెక్ట్ అని నువ్వు అలా పొగడకు బావా. స్టేట్ లెవెల్ కాంపిటీషన్ అంటే చాలా ఎదుగా చేయాలి అని చెప్పి. అయినా సరే నేను మా అమ్మ గురించి అని, మా అమ్మ ఆశయం గురించి అని చెప్పి తప్పకుండా నేను ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి గెలుస్తాను. అప్పుడు అందరికీ ఫ్రీగా నేను డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టి నేర్పిస్తాను అని వెంటనే అది భూమి అంటే నువ్వు ఎలాగైనా గెలిచి తీరాలి భూమి అంటాడు గగన్. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.